హలో అండి. ఈరోజు మనము షార్ట్ స్టేటస్ ఎలా చూడాలి అనేది చూద్దాం. ఓకే. సో, మనందరికీ తెలుసు కదా, గిట్ స్టేటస్ అనేది మనకు తెలుసు. సో, గిట్ స్టేటస్ అన్నది మనకి టోటల్ స్టేటస్ అంతా ఇస్తుంది కదా. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమీ మోడిఫై చేయలేదు కాబట్టి మనకి స్టేటస్ ఎలా వచ్చింది. ఓకే. సో, మై వర్క్లో ఐ విల్ మోడిఫై దిస్. సో, సేవ్ చేశాను. సో, చేశాక మళ్ళీ చూస్తే ఎస్ మోడిఫై చేసావు అని వచ్చింది. ఓకే. ఇంకా స్టేజింగ్ చేయలేదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై వర్క్ 2 తీస్తాను. ఓకే. సో, మై వర్క్ 2 తీస్తాను. దీన్ని కూడా ఐ విల్ మోడిఫై దిస్. దీన్ని కూడా మోడిఫై చేస్తున్నాను. చేసి ఇది సేవ్ చేస్తాను. సో, చేస్తే ఇప్పుడు 2 ఫైల్స్ మనకి 2 ఫైల్స్ మోడిఫైడ్ స్టేట్లో ఉన్నాయి. ఇంకా మనం స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయలేదు. ఓకే. సో, 2 ఫైల్స్ అనేవి మోడిఫైడ్ స్టేట్లో ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. మై వర్క్ 3.txt. మై వర్క్ 3.txt. ఓకే. సో, క్రియేట్ చేసాము. సో, క్రియేట్ చేశాక మరొకసారి స్టేటస్ చూద్దాం. సో, చూస్తే 2 ఫైల్స్ మోడిఫైడ్ స్టేట్లో ఉన్నాయి. ఒకటి అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి క్రియేట్ చేద్దాము. మై వర్క్ 4.txt. సో, దీన్ని మై వర్క్ 4.txtని మనము స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసేద్దాం. మై వర్క్ 4.txt స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసాము. ఇప్పుడు ఒకసారి మనం స్టేటస్ చూద్దాం. ఓకే. సో, స్టేటస్ చూస్తే ఏదైతే మై వర్క్ 4 ఉందో అది స్టేజింగ్ ఏరియాలో ఉంది కాబట్టి గ్రీన్లో అది స్టేజ్లో చూపిస్తోంది. అండ్ 2 ఫైల్స్ మోడిఫై అయ్యాయి కానీ అవి స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవ్వలేదు. అండ్ ఒక కొత్త ఫైల్ క్రియేట్ అయ్యింది, అది ఇంకా అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంది. ఓకే. సో, ఈ విధంగా మనం కంప్లీట్ స్టేటస్ చూడొచ్చు కదా, మీకు ఐడియా ఉంది కదా. ఓకే. రైట్. సో, ఇప్పుడు మరొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే. మై వర్క్ 5.txt. ఓకే. సో, మై వర్క్ 5.txt. ఇప్పుడు ఈ ఫైల్ని జస్ట్ ఏదో మోడిఫికేషన్ చేసిన తర్వాత ఓకే. సో, మీకు తెలిసిందే కదా, చేస్తే అది కూడా అన్ట్రాక్డ్ స్టేట్లో చూపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు అది కూడా మనము యాడ్ చేద్దాం. సో, గిట్ యాడ్ మై వర్క్ 5.txt. ఓకే. సో, యాడ్ చేసాము. ఇప్పుడు మరొకసారి స్టేటస్ చూద్దాం. సో, చూస్తే ఎస్ మై వర్క్ 4 మై వర్క్ 5 ఈ రెండు కూడా స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయి. అండ్ మై వర్క్ 2 ఈ రెండు మోడిఫైడ్ స్టేట్లో ఉన్నాయి. అండ్ మై వర్క్ 3 అనేది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మై వర్క్ 5ని మనం మోడిఫై చేసిన తర్వాత స్టేజింగ్కి యాడ్ చేసాం, ఇంకా కమిట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి హలో TWG ఫాలోవర్స్ అని చెప్పి అంటాను. ఓకే. ఏం చేశాను అర్థమైందా. సో, ఫస్ట్ ఇది క్రియేట్ చేశాను, అప్పుడు అది అన్ట్రాక్డ్ స్టేట్లో ఉండేది. ఆ తర్వాత యాడ్ చేశాను అంటే స్టేజింగ్ ఏరియాకి వెళ్ళిపోయింది. స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత ఇంకా కమిట్ చేయలేదు, అంటే ఆ మోడిఫికేషన్స్ ఇంకా కమిట్ అవ్వలేదు. రిపాజిటరీలో అవ్వక ముందే మళ్ళీ దీన్ని నేను మోడిఫై చేశాను. ఆల్రెడీ స్టేజింగ్ ఏరియాలో పెట్టి ఓకే, ఇంకా ఆ ఫస్ట్ టైం చేసిన ఎఫెక్ట్స్ పర్మనెంట్ స్టోరింగ్ అవ్వకముందే మళ్ళీ మోడిఫై చేశా. ఓకే. సో, ఇప్పుడు ఎలా చూపిస్తుందో చూద్దాం. ఓకే. సో, స్టిల్ అది స్టేజింగ్ ఏరియాలో ఉంది అని చెప్తూ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేశాక మళ్ళీ మోడిఫై చేశాం కాబట్టి మోడిఫైడ్ స్టేట్లో కూడా దాన్ని పెట్టింది. మీకు అర్థమైందా. సో, స్టేజింగ్ ఏరియాలో ఉంది, ఫస్ట్ టైం మోడిఫై చేసిన ఎఫెక్టు ఆ ఫైల్ అన్నది అప్పటి వరకు ఉన్న స్నాప్షాట్ అన్నది స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం మోడిఫై చేసాం, ఆ తర్వాత చేసిన మోడిఫికేషన్ ఇక్కడ ఉంది. సో, ఫస్ట్ ఇప్పుడు మనం కమిట్ చేసేస్తే ఏదైతే ఫస్ట్ టైం మోడిఫై చేసింది ఉందో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని స్టేజింగ్లో పెట్టుకుంటే అప్పుడు సెకండ్ టైం మోడిఫై చేసింది యాడ్ అవుతుంది. ఓకే. అలాగా. ఓకే. సో, ఇలా మనం లాంగ్ స్టేటస్ ఇంత స్టేటస్ కాకుండా మనకి గిట్లో షార్ట్ స్టేటస్ కూడా ఉందండి. సో, గిట్ స్టేటస్ అని చెప్పి మనం -s అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. ఓకే. సో, అలా యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే స్టేటస్ అనేది ఇంత లాంగ్ ఫామ్లో కాకుండా షార్ట్గా ఇస్తుంది అనమాట, షార్ట్గా ఇస్తుంది మనకి. ఓకే. సో, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డీటెయిల్గా కాకుండా వెరీ సింపుల్గా మనకి ప్రతి ఫైలు దాని తాలూకా స్టేటస్ క్లియర్గా చూపించేయడం అనేది జరిగింది. ఓకే. సో, ఒక
సింపుల్ నొటేషన్స్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఎం అంటే దాని అర్థం ఏంటి, ఫైల్స్ అనేవి మాడిఫైడ్ స్టేట్లో ఉన్నాయి. ఫైల్స్ అనేవి మాడిఫైడ్ స్టేట్లో ఉన్నాయి అంటే మనం మాడిఫై చేసాం వర్కింగ్ డైరెక్టరీలో, కానీ స్టేజింగ్ ఏరియాకి ఇంకా యాడ్ చేయలేదు అని అర్థం ఉన్నవన్నీ ఎం చూపిస్తుంది. ఓకే, అర్థమవుతుందా? సో మై వర్క్ కానీ మై వర్క్ 2 కానీ ఇక్కడ మై వర్క్ 5 అనేది చూపించలేదు, అది కూడా ఎందుకు అని చెప్తాను నేను. ఓకే, సో మాడిఫైడ్ స్టేట్లో మై వర్క్ 2 ఉన్నాయి. ఆ తర్వాత ఇది ఏ అని ఉంది, ఓన్లీ ఏ అని ఉంటే దాన్ని స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసామని అర్థం. సో మై వర్క్ 4 అన్నది స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయబడి ఉంది. ఓకే, అండ్ మై వర్క్ 5 అన్నది ఇక్కడ మై వర్క్ 5 అన్నది ఇక్కడ మాడిఫైడ్లో చూపిస్తూ ఇక్కడ స్టేజింగ్ ఏరియాలో చూపించింది కదా, అదంతా ఒకేసారి వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఏ అంటే ఆల్రెడీ ఒకసారి మాడిఫై చేసిన ఫస్ట్ వెర్షన్ అనేది స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఆ తర్వాత ఎం అంటే దాని అర్థం స్టేజింగ్ ఏరియాలో పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మాడిఫై చేసాము. సో ఎం ఉన్నవన్నీ కూడా మాడిఫైడ్ అయ్యి ఇంకా స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవ్వలేదని అర్థం. ఏ ఉంది అంటే దాని అర్థం ఏంటి, స్టేజింగ్ ఏరియాలో ఉంది అని అర్థం. ఏ ఎం ఉంది అంటే దాని అర్థం ఏంటి, స్టేజింగ్ ఏరియాలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ మాడిఫై చేసామని అర్థం. క్వశ్చన్ మార్క్స్ ఉంటే దాని అర్థం ఏంటి, అన్ట్రాక్డ్ స్టేట్లో ఉందని అర్థం. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఇలాగా మనం లాంగ్ స్టేటస్ కాకుండా షార్ట్ స్టేటస్ చూడాలి అనుకుంటే -s అనే ఆప్షన్తో మనం చూడొచ్చు అని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్?